సార్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటారు. రైట్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆపేసి 12 వరకు కూడా వాటర్ మీద ఉండొచ్చు అని అంటున్నారు. అంటే పొట్ట తగ్గాలి అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇది కూడా అమ్మ ఇది అందరికీ సూటబుల్ కాదు. ఎందుకంటే మనం చూస్తే మీకు మన ఇండియన్ కల్చర్ చూసుకుంటే షడ్ రుచిస్ అనే మాట వినే ఉంటారు. అవును సార్. అంటే మధురాంల లవణ కటుతిక్త కషాయం అంటాం. అవును ఇది మీరు వేరే కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చెప్పరు, ఓన్లీ Okay. ఇండియన్ కల్చర్లో ఉంది. దాని అర్థం ఏంటంటే మన ఫుడ్ ఇవన్నీ టేస్ట్ చేయాలి. అంతేకాని నేను ఒక్క పదార్థానికే స్టిక్ అయి ఉంటాను, మిగతా నేను అవాయిడ్ చేస్తాను, అలానే ఈ సాలిడ్ డైట్ తీసుకొని ఓన్లీ లిక్విడ్స్ మీద తీసుకుంటానంటే కూడా అది అందరికీ సూట్ అవ్వదు. అండ్ Okay. దానివల్ల పొట్ట తగ్గిపోతుంది అనేది కూడా భ్రమాది. ఓకే. కాకపోతే వాటర్ అనేది కూడా మీరు చూసుకుంటే అతిగా ఉండకూడదు. ఒక 3.5 to 4 వరకు మన బాడీ రిక్వైర్మెంట్ అది. ఓకే సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ తీసుకున్నా అది సెన్సిటివిటీ ఆఫ్ బ్లాడర్ సెన్సిటివిటీ వస్తుంది. మళ్ళీ దానివల్ల కూడా ఏంటంటే యూరినేషన్ ఎక్కువ అయినప్పుడు బ్లాడర్ మీద ప్రెషర్ ఉంటుంది. సో ఏదైనా కానీ అతిగా చేయకూడదు. ఓకే. వాటర్ మనం తీసుకోవాలి, ఎందుకంటే బాడీ హైడ్రేట్ అవ్వాలి కాబట్టి 3 to లిక్విడ్స్ లాగా జ్యూసెస్ కానీ మజ్జిగ కానీ వాటర్ కానీ 3 to 4 లీటర్స్ అనేది మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం ఏమన్నా చిన్న చిట్కాలు అంటే అందరికి వీలు ఉండేటట్టు అందరు చేసుకోగలిగే కొన్ని చిట్కాలు చెప్పండి సార్. తప్పకుండా. అంటే మీరు చూస్తే ఇప్పుడు దాకా వెయిట్ లాస్ మనము డిసీజ్ ఇది ఒక వ్యాధి లాగానే కన్సిడర్ చేయాలి, అలానే ట్రీట్మెంట్ చేయాలి చూస్తుంటాం. బట్ మేజర్గా మా క్లినిక్స్లో వచ్చేది ఫీమేల్స్ అడిగేది ఏంటంటే డాక్టర్ వెయిట్ లాస్ అయిన తర్వాత మాకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి ఎస్ అంటారు, సార్. సాగినెస్ అంటాం, అంటే అవును. స్కిన్ సాగి అయిపోతుంది. అందుకని ఆయుర్వేదంలో వీటికి రసాయన చికిత్స అంటాము. అది ఇంట్లో మనం ఈ ఫ్యాట్ ని మొబిలైజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే అంటే ఈ స్కిన్ టెక్స్చర్ ని కూడా మంచిగా టైట్నింగ్ చేసుకోవాలంటే సింపుల్ గా మన కర్పూరాది తైలం ఉంటుంది. కర్పూరాన్ని నువ్వుల నూనెలో కొంచెం వేడి చేసుకొని ఆయిల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో, ఎస్పెషల్లీ ఈ టమ్మీ పార్ట్ లో పైకి అనుకోవడము చేసిన తర్వాత ఉలవలు అని అంటాం, హార్స్ గ్రామ్, వీటిని మంచిగా పౌడర్ లాగా చేసుకొని బాగా పులిసిన మజ్జిగలో కలిపి లేపం లాగా పెట్టడం వల్ల ఈ ఫాలికల్స్ లో ఉండే ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో ద బ్యూటీ ఏంటంటే నేను చెప్పాను కదా, ఆయిల్ సప్లై చేయడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ పడకుండా స్కిన్ టైట్ గా ఉంటుంది అండ్ యంగర్ లుక్ ఉండడానికి ఉంటుంది. ఓకే సార్. సో అలానే ఇంకా ఈజీగా ఇప్పుడు నేను చెప్పింది ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, 1-2 రోజులు అవ్వదు, ఇది చాలా రోజుల నుంచి పేరుకుపోయి ఉంటుంది. సో అవును దానికి మన తరఫు నుంచి మనం చేయాల్సింది అంటే మనకి ఈజీగా మార్కెట్లో దొరికే ఉసిరికాయ, తానికాయ, కరెక్కాయ అంటాం, దాన్నే మార్కెట్లో త్రిఫలా చూర్ణం అంటాం. దీన్ని రోజు ఒక చెంచాడు గోరువెచ్చనిలో రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవటం వల్ల అట్లీస్ట్ ఫ్యాట్ అక్యుములేట్ కాకుండా ఏ రోజుకి ఆ రోజు మనం క్లీన్స్ చేసుకోవడంలో తప్పకుండా హెల్ప్ అవుతుంది. దాంతో స్కిన్ టెక్స్చర్ అండ్ హెయిర్ కూడా మంచిగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.